అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. శరీరము ఈ లోక సంబంధమైనది, ఆత్మ పరలోక సంబంధమైనది. ఈ రెండు ఒకదానికొకటి వ్యతిరేకముగా అపేక్షిస్తాయి. అబ్రహామునకు శరీర సంబంధముగా పుట్టిన కుమారుడు ఇష్మాయేలు, ఆత్మ సంబంధముగా పుట్టిన కుమారుడు ఇస్సాకు. శరీర సంబంధంగా పుట్టిన ఇష్మాయేలు ఆత్మ సంబంధంగా పుట్టిన ఇస్సాకుకు వ్యతిరేకముగా మాట్లాడి పరిహాసించాడు. అందుకే దేవుడు ఇష్మాయేలును అతని తల్లి అయిన హాగరును అబ్రహాము ఇంటి నుండి వెళ్ళగొట్టి దూరం చేశారు. సాతాను కూడా ఈ శరీర సంబంధమైన కార్యములతోనే యేసుక్రీస్తును శోధించి ఓడిపోయాడు. మనలో కూడా శరీరానికి ఆత్మకు యుద్ధం ఇప్పుడు జరుగుతూనే ఉంటుంది. శరీర సంబంధముగా నడుచుకుంటే ఆత్మను ఎప్పటికీ సంతోష పెట్టలేం. శరీరమును దాని ఇచ్ఛలతో సిలువవేసి ఆత్మానుసారముగా నడుచుకున్నప్పుడే దేవునికి ఇష్టలుగా జీవించగలుగుతాము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమెన్. మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మీకు వందనాలు. మా శరీరము చెప్పినట్టు కాక మాలో ఉంచిన మీ ఆత్మ చెప్పిన ప్రకారముగా ఈ లోకంలో జీవించినట్లు కృప దయచేయమని వేడుకుంటున్నాం. మీ ఆత్మ ద్వారా శరీరము జయించినట్లు సహాయం దయచేయమని, ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ అలాగున దీవించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడే ఉండి నడిపించునుగాక. ఆమెన్. పరిశుద్ధ దేవుని మందిరం.